ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మీ యొక్క అనుదిన ప్రార్థనలు, ప్రభు యొక్క కృప నేటి వరకు ఆయన మనకు తోడే ఉండి ఆయన ఈ విధంగా మనల్ని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మనమందరము మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క లేఖనం నుండి ఒక మాటను మనం ధ్యానించబోతున్నాం. దైవజనుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘానికి ఆయన చెప్పినటువంటి ఆ పత్రికలో నుండి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా. 4వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వకండి. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. సో అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటిస్తే ఏమవుతుంది? అపవాదికి చోటిస్తే ఆరంభంలోనే మనం చూస్తాం, దేవుని మీద అనుమానాన్ని పెంచింది. అవ్వ ఆదాములని అపవాదికి చోటిచ్చిన కారణాన్ని బట్టి ఆ యొక్క అవ్వ ఆదాములు సాతాను చేత మోసగించబడ్డారని వారు నోటితోనే వాళ్ళు ఒప్పుకున్నారు. సో దేవుని మీద అనుమానాన్ని పెట్టింది. దేవుడు ఉన్నాడా? దేవుడు ఈ పని చెప్పాడా? అసలు తింటే మీరు ఇట్లా అవుతారని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మీరంటే ఆయనకి ఇష్టం లేదు, లేకుంటే మీరు ఆ విధంగా ఎదిగిపోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఈ విధంగా అనేక విషయాలు దేవుని మీదే బురద జల్లిన వ్యవహారం. సో అపవాదికి చోటిస్తే నిత్యముగా వాడు జీవితాల్ని తారుమారు చేస్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దండి అని దేవుని యొక్క ఆత్మ సంగమునకు దైవజనుడు పౌలు మూలముగా తెలియచేశాడు. ఈ అంత్య దినాల్లో ఉన్న మన జీవితంలో అపవాదికి చోటిస్తే పతనం ఆ చోటు ఇవ్వటం బట్టే ఆరంభమైంది. పతనంతో పాటుగా తర్వాత మనం గమనిస్తే అవ్వ ఆదాములకు సంతానం కలిగారు, కయ్యూని హేబేలు. హేబేలులో దైవభక్తి ఉంది, దేవుణ్ణి ఘనపరిచేటువంటి మనసు ఉంది. కయ్యూనులో మంచి చేసే మనసు లేదు. కయ్యూను సాతానుకి చోటిచ్చినందువలన ఆయన హృదయంలో పగ పెరిగింది. ఆయన హృదయం ఆ ద్వేషము, కోపము, క్రోధము అవన్నీ ఎక్కడి వరకు తీసుకెళ్ళాయంటే నిర్దోషి అయినటువంటి ఆ హేబెల్ను పొలంలో పడి చంపేంత వరకు ఆ పగ అతనిలోంచి తొలగలేదు. అందుకనే దేవుని యొక్క లేఖనం క్రొత్త నిబంధనలో యేసయ్య పలుమార్లు చెప్పాడు, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమించండి అప్పుడు మీరు దేవుని ద్వారా క్షమించబడతారు. క్షమించబడకపోతే మీరు క్షమించబడరు అని ప్రభు అనేక సందర్భాల్లో చెప్పాడు. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో అపవాది వాడు అబద్ధమునకు జనకుడు అని కూడా వ్రాయబడింది. సో అబద్ధాలకు మనం చోటిస్తే వాడికి మనం చోటించినట్లే. వాడు సాతానుడు సమస్త దుర్విషయాలలో సమస్తమైన దుష్టత్వానికి వాడు జనకుడు మూలముగా ఉన్నాడు. సో ఈ విధమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, పగ, అసూయ ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయంటే నిత్యముగా వాటికి మనం చోటించినట్లే. కనుక దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, అపవాదికి మీరు చోటివ్వకండి అని. ఎప్పుడైతే మనం అపవాదికి చోటివ్వకుండా ఉంటామో తద్వారా మన జీవితంలో నిజంగా మనము కాపాడబడిన వాళ్ళం అవుతాం. దేవునికే చోటించి దేవుని మాటకే లోబడి తన జీవితంలో కాపాడబడిన పరిశుద్ధుల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం. యేసేపు, అలాగే క్రొత్త నిబంధనలో యెరెమీయా, పాత నిబంధనలోని యెరెమీయా, అలాగే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో క్రొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తున్నాం. దైవజనులు యవ్వన కాలంలోనే మొట్టమొదటి హతసాక్షిగా మారినటువంటి స్టెఫను జీవితం, ఇలాగ ఎంతోమంది, తిమోతి, కొత్తగా దేవుని పరిచర్లో ఆ దినాల్లో ముందుకు వచ్చినటువంటి వారు యవనస్తులు ఎంతోమంది, తీతు కానీ, తిమోతి కానీ, ఫిలోమోన్ కానీ, అలాగే ఎపఫ్రా కానీ, ఎపఫ్రోదితి కానీ, ఇలా మనం అనేకుల్ని మనం చూస్తాం. వారు అపవాదికి చోటు ఇవ్వలేదు, దేవునికే చోటించారు. అందువలన వారి జీవితాల్లో దేవుని యొక్క కృపకు వారు పాత్రులై పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అపవాదికి చోటించినటువంటి ఆ సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. అపవాదికి చోటించినటువంటి
దావీదు కూడా తన పాపంలో పడిపోయాడు, కానీ మళ్ళా తిరిగి పశ్చాత్తాపడిన ఆ దావీదుకి దేవుని కనికరం, వాత్సల్యం ఆయన్ని మళ్ళా తిరిగి నిలబెట్టింది. ఒకవేళ నువ్వు అపవాదికి చోటించి అలాగే వెళ్ళిపోతావా, లేకుంటే అపవాదికి చోటిచ్చిన తర్వాత కూడా నీ పొరపాట్లు తప్పిదాలు తెలుసుకొని నీవు దావీదు వలె పశ్చాత్తాపడడానికి ఇష్టపడతావో నీ చేతిలోనుంది. అపవాదికి చోటించి అనేకుల జీవితాలు తారుమారైపోయాయి. క్రొత్త నిబంధనలో కూడా అపవాదికి చోటించాడు. ఉన్నతమైన సాక్ష్యం కలిగినటువంటి దేమా అన్న వ్యక్తి లోకానికి చోటిచ్చి లోకాన్ని తనలోకి చేర్చుకున్నాడు. లోకం మీద ఆశ కలిగి నన్ను విడిచి లోకాన్ని వైపు వెళ్ళిపోయాడు అని దైవజనుడు పౌలు ఆ దేమాను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు ఎంతో ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి దేమ, కానీ కొంతకాలానికి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు. ఈ రోజున ఒకవేళ నువ్వు దిగజారిపోయి ఉంటే అపవాదికి చోటించి వాడి ద్వారా నీ గుండెలలో కోపము, ద్వేషము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇవన్నీ వాడు నీ జీవితంలో పెంచి పోషిస్తూ వస్తాడు. నువ్వు చోటిస్తే నీ జీవితం అంతా చాలా గందరగోళంగా మారుతుంది. ఒకవేళ చోటిచ్చి ఉంటే ఇప్పటికైనా పశ్చాత్తాపడి, అయ్యా నా గుండెల్లో ఈ విధమైన కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ, ద్వేషాలు ఉన్నాయి, పాపం ఉంది, ఆలోచనలో మార్పు లేదు, బ్రతుకు వేషధారిగా ఉన్నాను, మన్నించండి అని కన్నీళ్లతో ఉపవసించి ప్రార్థన చేస్తే నిత్యముగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దావీదు విరిగి నలిగిన మనసుతో కన్నీళ్లతో ఆ కీర్తన రాసి ప్రభుని బ్రతిమలాడినందువలన ఆయన దావీదును క్షమించాడు. నిన్ను కూడా ఆయన క్షమిస్తాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. చోటిస్తే ఏమవుతుంది? చోటిచ్చి ఎంతమంది జీవితాలు పాడైపోయారు, ఎంతగా పతనం అయిపోయాయి. ఈ లోకం ఈరోజు నీ స్థితిలో ఉందంటే ఎక్కడ చూసినా భయంకరమైన గొడవలు, దేశాల్లో గొడవలు, వారి మీద వీరి మీద, మన రాష్ట్రాల్లో మన దేశంలో కూడా ఎంతో భయంకరమైనటువంటి మోసాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇదంతటి కారణం అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా. నీతిగా, యథార్థంగా, న్యాయంగా మేము గెలిచాము, న్యాయంగా పరిపాలనకు వచ్చాము అని చెప్పుకునే స్థితిలో ఈ రోజున పాలకులు కనబడట్లేదు. ఏదో చోట ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మానవులు కూడా దానికి లోబడుతున్నారు, ప్రలోభాలకు లోబడిపోతున్నారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని భయంకరమైన పరిస్థితుల్లోకి వారి జీవితాలు కొనసాగించబడుతున్నాయి. ప్రపంచ దేశాల్లోనూ గొడవలు, దేశంలోనూ గొడవలు, ఎంతో భయంకరమైనటువంటి అపవిత్రత. డాక్టర్ యొక్క కోల్కతాలో ఉన్నటువంటి ఆ డాక్టర్ 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ ఎంతో ఘోరంగా వాళ్ళు ఆ అమ్మాయిని జీవితాన్ని పాడు చేశారు, చంపేశారు. చూసారా? ఇవన్నీ అపవాది యొక్క క్రియలు. కనుక మనం ప్రభు బిడ్డలుగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎక్కడ నువ్వు అపవాదికి చోటించావో తద్వారా నీ జీవితం వాడు అంత భయానకంగా తీసుకెళ్తాడు. అపవాదికి చోటించాడు కయ్యూను, దేవుడు ముందే హెచ్చరించాడు. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల పైకెత్తుకుంటావు. సత్క్రియ చేయనెడల వాకిటే పాపం పొంచి ఉంటుంది, దానికి నీ మీద వాంచగలుగుతుంది, అది నిన్ను ఏలుబడి చేస్తుంది. ఆ పాపం కయ్యూనులోకి వెళ్ళింది. ఆ పాపము లేక ఆ సాతానుడు కయ్యూనులో ద్వేషాన్ని నింపాడు, కయ్యూనులో పగను పెంచి పోషించాడు. ఆ పగ కయ్యూనులో తన తమ్ముడు చంపేంత వరకు మానలేదు. అంతటితో ఆగిపోయింది ఆయన జీవితం అంటే? లేదు. ఆయన దేశదిమ్మరి అయిపోయాడు. దేవుడు ఆయన్ని వెలగొట్టాడు. దేశదిమ్మరిగా ఆయన సన్నిధిలో భరింపలేని శిక్షకు గురయ్యాడు. మనం అలా కాకూడదు. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా అపవాదికి చోటిచ్చావో తెలుసుకొని విడుదల పొందు. దేవుని దగ్గర ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడి అపవాదికి చోటు ఇవ్వద్దండి అని హెచ్చరించారు. చోటు ఇచ్చినటువంటి వారి జీవితాల్లో ఎలాంటి స్థితులు కలిగాయో మీరు తెలియచేశారు. కనుక నీ బిడలమైన మేము అలా కాకుండా దైవభక్తి కలిగి, అయ్యా ఎప్పుడు ఏ విధంగా ఒకవేళ పొరపాట్లకు అపవాదికి చోటించున్నామో వాటి నుంచి విడుదల పొందే దావీదు లాంటి మనసు, పశ్చాత్తాపం అయ్యా మీ సన్నిధిలో మేము కలిగిన వారమే ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ
సకల పరిశుద్ధులకి మనకును ప్రభు కృప తోడేవుని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు ఆ విధంగా అపవాదికి చోటిచ్చి ఉన్నా సరే నువ్వు పశ్చాత్తాపడితే నేను ఆయన క్షమిస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే అది మంచిది, అలా ఇవ్వకుండా కాపాడుతున్నాం. ఇస్తే ఏమవుతుందో కూడా దేవుడు మనల్ని హెచ్చరించాడు. ఆ స్థితికి రాకుండా దేవుని బిడ్డలుగా ఆయనకే మనం